నమస్కారం అండి. ఇప్పుడు మనం తోడు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. నేను వెళ్ళేసరికి పార్వతి తిరగలిలో బియ్యం పోస్తూ ఏదో కూని రాగం తీస్తూ విసురుతోంది. కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాను. పార్వతి, తలెత్తి చూసిన పార్వతి కళ్ళలో సంభ్రమం. అన్నయ్య, ఒక్క ఉదుటున లేచి చిన్నపిల్లలా పరిగెత్తుకొచ్చి నన్ను హత్తుకుపోయింది. ఎలా ఉన్నావు తల్లి? నాకేమైందన్నయ్యా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? అది చెప్పు. రా అన్నయ్య, లోపలికి రా అంటూ నా చేతిలోని బ్యాగ్ అందుకుంది. బయట పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాను. కూర్చో అన్నయ్య అంటూ సోఫా చూపించి ఫ్యాన్ వేసింది. మంచినీళ్ల గ్లాసు, కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకొని వచ్చింది. చాలా రోజుల తర్వాత అమృతం లాంటి కాఫీ తాగాను. ఎలా ఉన్నావు అన్నయ్య? నా కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఇంకా బాధపడుతున్నావా? రాని మనిషి కోసం ఎంతకాలం ఎదురు చూసి ఏం లాభం? నిజమేలేమ్మా, ఏదో ఊరెళ్ళలేదు కదా, ఇవాళో రేపో వస్తుందని ఆశపడ్డానికి నన్ను ఒంటరిని చేసిపోయింది. నాకు తెలియకుండానే ఒక్కసారిగా దుఃఖం ముంచుకొని వచ్చింది. కాస్త బిగ్గరగానే ఏడ్చాను. అన్నయ్య, పార్వతి వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి నా తల నిమురుతూ ఓదార్చింది. ఈ 6 నెలల్లో ఎంత చిక్కిపోయావు? ఎన్నిసార్లు రమ్మన్నా రావాయే. నువ్వు అన్నయ్యవి, నేను చెల్లెల్ని. నా దగ్గర నీకు మొహమాటమా? కష్టకాలంలో ఒకరికొకరం దగ్గరగా ఉంటే కాస్త ఓదార్పుగా ఉంటుంది కదా. ఎలాగూ వచ్చావు, ఓ 4 రోజులైనా ఉండిపో. అసలు నువ్వు నా దగ్గరే ఉండిపో. పేలవంగా నవ్వాను. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరినీ చూసుకోవాలి. ఒక్క క్షణం తీరుకుండదు. ఈ సమయంలో అది కాస్త ఖాళీగా ఉంటుందని తెలుసు కాబట్టే ఆ ప్రకారం బస్ ఎక్కి సరిగ్గా ఈ సమయంలో దిగాను. నేనొచ్చింది కేవలం దాంతో మాట్లాడుకోవడానికి, అంతే. ఏంటో మనసంతా శూన్యం. ఎలాంటి ఆలోచనలు చేయలేని స్తబ్దత. చుట్టూ ఎంతో ప్రపంచం ఉన్నా నాకెవ్వరూ లేరన్న వైరాగ్యం. అన్నయ్య, చెప్పమ్మా, ఏమిటి విశేషాలు? మధ్యాహ్నం కూడా పని పెట్టుకున్నావా? విశ్రాంతి తీసుకోవచ్చుగా. విశ్వానికి బియ్యం రవ్వ ఉప్మా అంటే ఇష్టం. పొద్దున బియ్యం కడిగి ఆరబోసాను. అవును, భోంచేశావా? 9 గంటలకే టిఫిన్ తిని బస్ ఎక్కాను. మధ్యలో బస్ ఫెయిల్ అయింది. 1 గంట పట్టింది అది బాగయ్యేసరికి. ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని హోటల్లో తినేశాను. వేళకి టాబ్లెట్స్ పడాలిగా. 4 పకోడీలు వేస్తాను అంటూ లేవబోతున్న పార్వతి చెయ్యి పట్టి ఆపాను. అలాంటివేమీ వద్దమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను. కూర్చో. విశ్వం, రజని ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకి వెళితే రాత్రి 8 గంటలకు వస్తారు. కార్తీక్, సింధు ఇంజనీరింగ్ 3వ సంవత్సరం, మొదటి సంవత్సరం చదువుతున్నారు. మహానగరంలో సిటీ బస్సుల ప్రయాణాలు. ఉదయం ఉత్సాహంగా బయలుదేరిన వాళ్ళు రాత్రికి ముఖాలు వేలాడేసుకొని వస్తారు. పార్వతి అందరికీ సాంత్వన కలిగించి అక్కున చేర్చుకునే దేవతలా సేవలు చేస్తుంది. అప్పుడది బిజీ. అయినా వాళ్ళందరి ఎదురుగా ఏం మాట్లాడుకుంటాం? అందుకే ఈ సమయంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయడం నాకు ఇష్టం లేదు. అన్నయ్య, ఎంతసేపు? 5 నిమిషాలు. అసలే నువ్వు ఆకలికి ఉండలేవు. తర్వాత చాలాసేపు మాట్లాడుకుందాం ఆత్మీయంగా అంటూ చెయ్యి విడిపించుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్వతి. నా భార్య వసంత చనిపోయి 6 నెలలవుతోంది. మాది ఎంతో అన్యోన్య దాంపత్యం. ఒకరిని విడిచి ఒకరం ఉన్నది ఏనాడూ లేదు. చిన్న చిన్న వేడుకల నుండి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల వరకు అన్నింటికీ కలిసే వెళ్ళేవాళ్ళం. చాలామంది భార్యాభర్తల్లా ఎన్నడూ ఒక మాట అనుకున్నది లేదు. ఎడముఖం పెడముఖంగా ఉన్నది లేదు. ముఖ్యంగా చులకనగా మాట్లాడుకోవడం, గొడవలు పెట్టుకోవడం, వాదించుకోవడం మేమెరగం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకి సరిపోయే చాలా కొద్ది మందిలో మాది ఒక జంట అన్న ఓ గొప్ప ఫీలింగ్. నా భార్య ఎప్పుడూ ఏవో కబుర్లు చెప్తూనే ఉంటుంది. మంచి మాటకారి, ముఖంలో నవ్వు చెరగదు. అదే మా ఇంటికి లక్ష్మీ కళ అనిపించేది. టీవీ సీరియళ్ల గురించి, పాలిటిక్స్ గురించి రోజూ చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం. ఆ రాత్రి అలాగే మాట్లాడుకున్నాం. తెల్లవారుతూనే విగత జీవిలా కనిపించింది నా వసంత. ఇలా ఎందుకు జరిగింది?
అంతుపట్టని ప్రశ్న. నాకైనా బీపీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ తనకి ఏ చిన్న అనారోగ్యమూ లేదు. అలాంటి ఆరోగ్యవంతురాల్ని అప్పుడే దేవుడు తీసుకుపోవడం ఏంటి? నా జీవితం ఇలా ఎందుకు నాశనం చేశాడు? తర్వాత తెలిసింది హార్ట్ స్ట్రోక్ అని. పక్కన ఉన్న నాకు తెలియకుండానే ప్రాణం పోయింది. నేను పిచ్చివాళ్ళ అయిపోయాను. ఢిల్లీ నుంచి పెద్ద అబ్బాయి, ముంబై నుంచి చిన్న అబ్బాయి భార్యా పిల్లలతో వచ్చారు. ఇంకా బంధువులు, స్నేహితులు, దగ్గరి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అంతా వచ్చారు. నేనెవరితోనూ మాట్లాడలేదు. మరి కాసేపటి తర్వాత నా వసంత ఈ కాస్త కూడా కనిపించదు అనుకుంటూ బెంగగా బేలగా ఆమెనే చూస్తూ కూర్చున్నాను. అంతే. అదృష్టం సుమంగళిగా పోయింది. ఎవరికొస్తుంది ఇంత మంచి చావు? సోమవారం చావు బోలెడు వరహాలు పోసినా రాదు. ఎంత మంచి తిథి! ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు. ఎంత అదృష్టవంతురాలు, స్వర్గానికే పోతుంది. విరక్తిగా నవ్వుకున్నాను నేను. చనిపోయిన నా వసంతకి స్వర్గప్రాప్తి, బ్రతికి ఉన్న నాకు నరకప్రాప్తి. అవును మరి, ఈ క్షణం నుంచి నా జీవితం నరకం. పార్వతికి నా గురించి భయం పట్టుకుంది, నేనేమైపోతానో అని. కార్యక్రమాలన్నీ ముగిశాయి. పార్వతి భయపడినట్లు నేనేమీ కాలేదు. మనసు చితికిపోయి ఉన్నా, చితిలో కాలి బూడిదైనా, నా భార్య నాకు శాశ్వతంగా దూరమైనా నేను జీవించడం కోసం భోజనం చేస్తూనే ఉన్నా, నిద్రపోతూనే ఉన్నా. పిల్లలు రమ్మన్నారు, పార్వతి రమ్మంది, రానన్నాను. అంతా వెళ్ళిపోయారు. వసంత జ్ఞాపకాలతో కుంగిపోయాను. పిల్లల నుంచి, పార్వతి నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మధ్యలో పార్వతి 3 సార్లు, పిల్లలు 3 సార్లు వచ్చి వెళ్ళారు. నన్ను పదే పదే రమ్మన్నారు. నేను వెళ్ళలేదు. వెళ్ళాలని లేదు. గుమ్మం దాటి బయటికి వెళితే ఎవరో ఒకరు పలకరిస్తున్నారు. కానీ ఎంతసేపని బయటే ఉండగలను? ఇంటికి రావాల్సిందే. ఇల్లంతా వసంత లేని శూన్యం. ఆ శూన్యంలో నేనిమడలేని అసహాయత, అలవాటు లేని పనులు, తోడులేని వేదన, వందల జ్ఞాపకాలు, వేల అనుభూతులు. నాకు ఈ దుస్థితి ఏంటా అని నేను పొందుతున్న వైరాగ్యం మీద కోపం, కసి. నెలలు గడుస్తున్నా ఇదే పరిస్థితి. కాలం నా మనసుకైన గాయాన్ని కొంచెమైనా మాన్పలేదు. ఉన్నట్టుండి ఓ రోజు నాకు కావలసిందేంటో నాకు అర్థమైంది. అందుకే పార్వతి దగ్గరికి ప్రయాణం పెట్టుకున్నాను. అన్నయ్య, ఇదిగో. ఉలిక్కిపడి ప్లేట్ అందుకున్నాను. ఇద్దరం పకోడీలు తిని మరోసారి కాఫీ తాగాం. రోజంతా ఎలా గడుపుతున్నావన్నయ్యా? ఏముందమ్మా, మీ వదినున్నప్పుడు దేవుడికి ఓ అగరబత్తి వెలిగించి దండం పెట్టుకునేవాణ్ణి. ఇప్పుడు మీ వదిన చేసే పూజని నేను చేస్తున్నాను. అదో గంట. తర్వాత పేపర్ చూడడం, బజార్కి వెళ్ళి రావడం, టీవీ చూడడం, మొబైలు ల్యాప్టాప్లో కాసేపు టైంపాస్, సాయంత్రం గుడికి వెళ్ళడం, మళ్ళీ టీవీ. ఏదో గడుస్తుంది కాలం. మోడు వారిన వృక్షంలా, ప్రాణం లేని శిల్పంలా ఇలా బ్రతుకుతున్నాను. పార్వతి, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? ఇలా అడిగానని మరోలా అనుకోకు. అయ్యో, అస్సలు అనుకోను. అడుగన్నయ్యా. నేను వసంత ఎలా ప్రేమగా గడిపామో నువ్వు బావగారు అలాగే గడిపారు. బావగారు పోయిన తర్వాత నువ్వెంత బాధపడ్డావో, వేదన చెందావో నాకు తెలుసు. బావగారు చనిపోయి ఇప్పటికీ 5 సంవత్సరాలు. నీ మనసు ఎలా ఉంది? ఏం ఆలోచించింది? ఒకరికొకరం జీవితాంతం అనుకుంటాం కానీ నిజానికి చనిపోయే నాటి వరకే తోడు. పెళ్లి పేరుతో ఒక్కటిగా అయినా చనిపోయే విషయంలో ఎవరి దారి వారిదే కదా. జీవితాంతం అని అనుకుంటే పోయిన వాళ్ళ వరకు సరే, మరి ఉన్నవాళ్ళకి? వీళ్ళకి జీవితం అనంతంగా, రోజుకి 48 గంటల్లా అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. నా జీవితం ఎలా గడుస్తుంది, నేను ఎలా బ్రతకాలి అనుకున్నాను. తర్వాత ఇదిగో ఇలా అలవాటు పడ్డాను. ఇప్పటికీ మీ వదిన పోయి 6 నెలలయింది. మరో 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పటి నీలా నేను ఉండగలనా? నా గొంతు బొంగురు పోగా చెంపల మీద జారిన కన్నీటిని వేగంగా తుడుచుకున్నాను. అయ్యో అన్నయ్య, ఊరుకో. ఏం చేస్తాను చెప్పు? ఇలాంటి జీవితం ఖచ్చితంగా దుర్భరమే. కానీ తప్పదు. పిల్లల్ని చూసుకుంటూ ఇంకేవేవో వ్యాపకాలు సృష్టించుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలి.
అందులోనే కొద్దో గొప్ప ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆనందమా? అప్పటి ఆనందం అయితే ఉండదు, ఇక దొరకదు కూడా. మనకి ఎంతో నచ్చిన ఒక వస్తువు పోయిందంటే వెతుక్కుంటాం, లేదంటే మళ్ళీ కొనుక్కుంటాం. కానీ ఈ స్థితి అలాంటిది కాదు. మనం ఏమీ చేయలేని నిస్సహాయులం. అందుకే మనసు మళ్ళించుకోవాలి అంతే. నేను నీలా పిల్లల దగ్గర ఉండలేను. వసంతతో గడిపిన ఆ ఇల్లు వదిలి ఎక్కడో బ్రతకలేను. ఒంటరిగా ఉన్నానని వృద్ధాశ్రమం వైపు మొగ్గు చూపలేను. నేను చాలా అశాంతిగా రోజుల్ని గడుపుతున్నాను పార్వతి. మగవాళ్ళు శారీరకంగా బలవంతులు, ఆడవాళ్ళు బలహీనులు అంటూ ఉంటారు. మానసికంగా ఆడవాళ్ళు బలవంతులు, మగవాళ్ళు బలహీనులా? గుళ్ళల్లో, ఇళ్లల్లో, బయట నేను చాలామందిని చూశాను. భర్త చనిపోయిన భార్య కంటే భార్య చనిపోయిన భర్తలో మానసిక శూన్యం ఎక్కువగా కనిపించింది నాకు. ఎందుకిలా? తోడన్నది ఇద్దరికీ ఒకటే కదా. బంధం అన్నది ఇద్దరికీ బలమైందే కదా. నిజమే, కానీ మేమిలా పనుల్లో పడిపోతాం. పిల్లలు ఎక్కడికైనా తీసుకెళితే వెళతాం. మీరలా కాదు. ఎక్కడో కొన్ని కుటుంబాల్లో తప్పించి భార్య మీద ఆధారపడి బ్రతుకులు వెళ్ళదీసిన భర్తలే ఎక్కువ. ఇంటికి దీపం ఇల్లాలు అన్నమాట చాలా కరెక్ట్ అన్నయ్య. అలసి ఇంటికొచ్చేసరికి ఇష్టమైన వంటకాలతో భోజనం రెడీ చేస్తుంది ఇల్లాలు. ఇంట్లో దేవతామూర్తిలా తిరుగుతూ అన్నీ సవ్యంగా జరిగేలా చూస్తుంది. ముఖ్యంగా భర్త కోసం ఎంతో తపన పడుతుంది. ఏం కావాలో జాగ్రత్తగా చూస్తుంది. భర్త చూడ్డని కాదు, కానీ బయటకు అంతగా కనిపించడు. అతను నిజంగా బయటపడేది ఇదిగో ఈ మానసిక శూన్యంలోనే, ఈ ఒంటరితనంలోనే. మామూలుగా ఇల్లంతా మీ మాట మీద నడుస్తుంది. మీరేదన్నా ఆమోదముద్ర వేయడం వరకే ఆమె వంతు. మీకు అలా అలవాటు. అందుకే పిల్లలకి లోబడి ఉండాలంటే మీరు ఉండలేరు. మీ కొడుకులు మీ కోడళ్లే అయినా చనువుగా ఉండలేరు. అంతెందుకు, కోడలు గదిలో ఉందంటే అత్తగారు చనువుగా లోపలికి వెళ్ళగలదు. అదే మామగారు ఎంత అవసరమైనా గుమ్మం దగ్గరే ఆగిపోతారు, తటపటాయిస్తారు. ఆ తేడా ప్రతి విషయంలో ఉంటుంది. మన పద్ధతులు, సాంప్రదాయాలకి అనుగుణంగా ఉండడం మనకి మార్చుకోలేని అలవాటు. నువ్వు అడిగావు విశ్రాంతి తీసుకోకపోయావా అని. నేను ఈ పని చేయనంత మాత్రాన వాళ్ళేమీ అనరు. ఇది నేను కల్పించుకున్న పని. టైం గడవడానికే అనుకో. అదే నువ్వు టైంని ఇలాంటి పనులకి కేటాయించుకోలేవు. టీవీ ఎంతసేపు చూస్తావు? దాంతో ఆలోచనల్లోకి జారిపోతావు. అందుకే అన్నయ్య, ముఖ్యంగా ఏదో ఒక వ్యాపకం కావాలి. జాబ్ చేయమంటావా? నాలో ఓపిక లేదు. అయినా పెన్షన్ వస్తుంది. నా ఒక్కడికి ఎక్కువ అది. ఇంకేదైనా? అదే, ఏం చేయను? ఎలా గడపను? మళ్ళీ నా కళ్ళ నిండా నీళ్లు. పార్వతి ఏం మాట్లాడలేకపోయింది. పార్వతి అంటూ నా మనసులో మాట చెబుదామనుకుంటున్న సమయంలోనే కార్తీక్, సింధు వచ్చారు. నా మనసు నీరసించిపోయింది. నన్ను పలకరించి ఎవరో వచ్చి క్లాసులు బంద్ చేయించారు, కాలేజీ ఒక్కపూటే నడిచింది అని పార్వతితో చెబుతూ ఉంటే నాకు వినాలనిపించలేదు. పార్వతి వడ్డిస్తుంటే మాట్లాడుకుంటూ అంతా భోంచేశాం. కార్తీక్ ఏదో జోక్ చెబితే అంతా నవ్వారు. నేను చిరునవ్వు నవ్వాను. ఇలాంటివి నా మనసుకి దగ్గరగా చేరలేకపోతున్నాయి. పార్వతి గదిలోకి వచ్చి బెడ్ మీద వాలిపోయాను. వసంత ఉన్నప్పుడు ఇలా వస్తే నేను బావగారు ఈ బెడ్ మీద చేరేవాళ్ళం. వసంత, పార్వతి మాతో మాట్లాడినంతసేపు మాట్లాడి హాల్లోకి వెళ్ళి పడుకునేవాళ్ళు. ఆ విషయం గుర్తుకొస్తుంటే చప్పున టాబ్లెట్స్ వేసుకోవాలన్నది గుర్తొచ్చింది. మెల్లగా లేచి గదిగుమ్మం దాటబోయి ఆగాను. ఇంకా అంతా డైనింగ్ టేబుల్ దగ్గరే మాట్లాడుకుంటున్నారు. విశ్వం, నేను మావయ్యతో వెళుతున్నాన్రా. అంతా నిశ్శబ్దం. అవునరా, నేను మావయ్యతో వెళదామనుకుంటున్నాను. మావయ్య గురించి నాకు బెంగగా ఉంది. చూశారుగా ఎలా ఎముకల గూళ్ళ అయిపోయాడో. చిన్నప్పుడు ఇద్దరం కలిసి ప్రాణంగా పెరిగాం. ఇంతకాలం అలాగే ఉంటూ వచ్చాం. కష్టం వస్తే అమ్మా నాన్నకి చెప్పుకుంటాం. మాకు వాళ్ళు లేరు. ఎప్పటినుంచో ఒకరికొకరం అమ్మా నాన్నగా అయ్యాం. ఇప్పుడు నా అన్నయ్య కష్టంలో ఉన్నాడు. అండగా ఉండాల్సిన బాధ్యత నాది. ఎన్ని రోజులుంటావమ్మా? ఇప్పుడే చెప్పలేనురా.
మావయ్య శారీరకంగా మానసికంగా కోలుకోవాలి. రుచికరమైన భోజనం వండి పెడతాను. మావయ్య ఇష్టపడితే ఏవైనా ప్రదేశాలు తిరిగొస్తాం. మావయ్య మనసుకి దగ్గరగా ఉంటూ జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా కోరిక. అమ్మా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ప్లీజ్, నువ్వు లేకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మావయ్యని మనతోనే. మావయ్య ఇక్కడుండడు. అలా ఉండేవాడైతే కొడుకుల దగ్గరికే వెళ్ళలేడా? వెళ్ళమని నువ్వు చెప్పు. మురళీబావ దగ్గరకో వాసు దగ్గరకో వెళ్ళొచ్చు కదా. అలా కాదులేరా. నువ్వేమో ఏదో రూల్ ప్రకారం మాట్లాడుతున్నావు. నేను మావయ్య మనసు తెలిసి ఆయన క్షేమం సంతోషం కోరి మాట్లాడుతున్నాను. నేను లేకపోతే మీకు ఇబ్బంది అసౌకర్యం కలిగే మాట నిజమే. దానికి మీరే ఏదో ఒక మార్గం ఆలోచించండి. 4 రోజులు కష్టంగా అనిపించినా తర్వాత అలవాటు పడిపోతారు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మనిషి తోడు లేకుండా నేను అలవాటు పడిపోలేదా? నేను బట్టలు సర్దుకుంటాను. రేపే మా ప్రయాణం. రేపెలాగూ ఆదివారం. మీరు కాస్త ప్లాన్ చేసుకోవచ్చు. ఏంట్రా కార్తీక్, అలా బిత్తరపోయి చూస్తున్నావు? సింధు, నేను లేనని బెంగపడొద్దు. శని ఆదివారాల్లో మీరక్కడికి రండి. విశ్వం, నువ్వు కోడల్ని తీసుకొనిరా అంటూ పార్వతి రాబోతూ ఉంటే గబగబా లోపలికి నడిచి బెడ్ మీద వాలి అటు తిరిగి పడుకుండిపోయాను. అన్నయ్య, నిద్రపోయావా అంటూ పార్వతి పలకరించింది. నేను మౌనంగా ఉండిపోయాను. ఎలా అయిపోయావు అన్నయ్య అంటూ పార్వతి నా తల నిమిరేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు. బలవంతంగా ఏడు పాపుకుంటూ బెగదీసుకొని పడుకున్నాను. పార్వతి వెళ్ళి తన పక్క మీద పడుకుంది. పార్వతి, నేను అడగాలనుకున్న మాట, నా మనసులోని మాట నువ్వే గ్రహించి నీ వాళ్ళకి చెప్పి ఒప్పించి నా జీవితానికి ఇంత ఊరట కలిగిస్తావనుకోలేదు. నీకే రకంగా కృతజ్ఞతలు చెప్పను? నా హృదయం ఆక్రోశించింది. చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తుంటే ప్రశాంతత నిండిన మనసు జోకొడుతూ ఉంటే నిద్ర ముంచుకొచ్చింది. ఏ టాబ్లెట్ వేసుకోవాలనిపించలేదు. పార్వతి కొన్నాళ్ళు నాకు తోడుగా ఉంటుందనుకుంటే, రేపు పార్వతితో నా ప్రయాణం అనుకుంటూ ఉంటే బోలెడంత నిశ్చింతగా ఉంది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.